ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయడంతో ధర్నా చౌక్ అపవిత్రమైందని ఆరోపిస్తూ ఫినాయిల్తో శుభ్రం చేశారు కాంగ్రెస్ నాయకులు. జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై దీక్ష చేసే అర్హత కవితకు లేదన్నారు. బీసీలెవరూ ఆమెను నమ్మవద్దన్నారు పిడమర్తి రవి. బీసీలకు రాజ్యాధికారం వస్తే కేసీఆర్, కేటీఆర్ కవిత అడ్రస్ గల్లంతవుతోందని చెప్పారు. బీసీల పట్ల ప్రేమ ఉంటే ఆమె ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవాలన్నారు పిడమర్తి రవి. పూల విగ్రహం కోసం ధర్నా చేయడం, పూల విగ్రహం కోసం ధర్నా చేయడం, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలని ఇందిరా పార్క్ లో ధర్నా చేయడం సిగ్గుచేటు. ఆమె యావత్తు తెలంగాణ బీసీ సమాజం చెవిలో పువ్వు పెడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదర బీసీలారా, మీరు స్వతంత్రంగా ఉద్యమం చేయండి. కవిత వాళ్ళు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు బీసీ ఇవ్వలేదు, వాళ్ళ జాతీయ అధ్యక్షురాలు జాగృతి అధ్యక్షురాలు ఆమెనే. అదేవిధంగా బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు మరి స్థానిక సంస్థలలో ఉన్నటువంటి మరి 42% 28% చేసింది వీళ్ళే. అదేవిధంగా కవిత గారు దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క పరువు తీసినటువంటి వ్యక్తి. ఆమె చేసిన నిర్వాహకం వల్ల ఢిల్లీలో కేజ్రీవాల్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 0 స్థాయికి వచ్చింది. పార్టీని ఇవాళ సర్వనాశనం చేసింది కవిత వైఖరి వల్లనే. అందుకోసమనే ఆమె వల్ల ఉద్యమాల కేంద్రమైనటువంటి ధర్నా చౌక్ అపవిత్రమైందని మళ్ళొకసారి ఈరోజు మేము ఫినాయిల్ పెట్టి ఇవాళ ఈ ధర్నా చౌక్ని కడగడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం